హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ విత్ మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. బోట్ నెక్కి డ్రాప్ కటింగ్ ఇచ్చాను. మీరు చూస్తున్నట్లయితే బోట్ నెక్కి డ్రాప్ కటింగ్ ఇచ్చేసాను, చూసారు కదా. ఇది మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో చూశాక నచ్చితే లైక్ ఇవ్వండి. నచ్చితే లైక్ ఇచ్చేసేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా చూడండి, బోట్ నెక్కి నేను ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేశాను నేను. మీరు చూస్తున్నట్లయితే క్రాస్గా కట్ చేశాను కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చులు అనేది ఇటు సైడ్ వెళ్ళిపోయాయి, లేకపోతే 1/2 ఇంచ్ ఖర్చులు ఉండేవి. ఇప్పుడైతే షోల్డర్స్కి 3 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి 16, కానీ ఇక్కడ 15.5 కనిపిస్తుంది, ఎందుకంటే నేను అక్కడ క్రాస్గా కట్ చేశాను కాబట్టి. ఇక్కడ డీప్ నెక్ అంత డీప్ నెక్ ఏం కాదు, 9.5 ఇంచెస్. ఇది నెక్ వచ్చేసి 4 తీసుకున్నానండి. ఇక్కడ బోట్ వచ్చి 3.5, డ్రాప్ వచ్చేసేసి 6.5, నెక్ వచ్చేసి 4 ఇంచెస్. గుర్తుపెట్టుకోండి, నెక్ వచ్చేసి 4 ఇంచెస్. నడుం లూజ్ వచ్చేసి ఖర్చులతో 12, ఖర్చులు లేకుండా 10, నడుం లూజ్ వచ్చి 9 ఇంచులు. ఈ 1 ఇంచ్ డాట్ తీసేయంగా నడుం లూజ్ వచ్చేసి 9 ఇంచులు. నెక్స్ట్ షోల్డర్ డౌన్ అంటే ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 7.5, 1/2 ఇంచ్ పైన ఖర్చుల్లో పోయింది. 7.5 తీసుకున్నాను. ఆమ్ రౌండ్ 7.5 ఖర్చులతో కలిపి. ఖర్చులు లేకుండా అయితే 7 ఇంచెసే. అప్పుడు ఏమవుతుందంటే నెక్ 4 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ కలిపి కూడా 7 ఇంచెస్ వస్తుంది. ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ వస్తే షోల్డర్ డౌన్ కూడా అదే ఆమ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టేయాలి. ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కోసం మనం తీసుకున్న క్లాత్ని ఒక సైడ్ కుట్టేసేయాలి. మొత్తం కూడా ఒక పాదం మందం ఖర్చుతో ఒక సైడ్ కుట్టేసేసి ఇంకో సైడ్ ఫ్రీగా వదిలేసాం కదా, ఆ సైడ్ అనేది నెక్కి జాయిన్ చేయాలి. ఇలా చూడండి, బోట్ దగ్గర ఇక్కడ చివర్లలో హోల్డింగ్ వస్తుంది. కరెక్ట్గా సూది దించి పాదం పైకి లేపి తిప్పండి. మీరు ఎప్పుడైనా సరే థ్రెడ్ పైపింగ్కి ఇలా తిప్పాలి అనుకుంటే కనుక సూది లోపలికి దించి పాదం పైకి లేపి తిప్పాలి. ఎక్కడా కూడా లాగొద్దు. ఎక్కడా లాగకుండా, ఇది డ్రాప్ షేప్ బోట్ షేప్ కాబట్టి షేప్ అవుట్ అయిపోతుంది లాగకుండా తిన్నగా ఇలానే మనం ఎక్కడైతే కర్విస్తామో అక్కడ థ్రెడ్ పైపింగ్ క్లాత్ లాగొద్దు, కింద క్లాత్ లాగొద్దు. 2 లాగకుండా ఫ్రీగా ఇచ్చేయండి. పాదానికి ఫ్రీగా మూవ్ ఇచ్చేయండి. ఇలా ఫ్రీగా మూవ్ చేసేసేసి ఇక్కడ చూడండి, డ్రాప్ ఇక్కడ చివరికి వచ్చేసరికి సూది కిందికి దించండి, పాదం పైకి లేపి ఇలాగా టర్న్ చేసుకోండి. టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడైనా సరే సూది కిందికి దించి పాదం పైకి లేపి తీసుకోవాలి. ఇలా తీసుకొని మొత్తం కుట్టేసేయాలి. ఇలా కుట్టేసేసి ఎక్స్ట్రాది కట్ చేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్కి మనం థ్రెడ్ పైపింగ్ తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ 3 కూడా కరెక్ట్గా కుట్టు పడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్. అలా చెక్ చేసుకొని తర్వాత ఇలా కట్స్ ఇచ్చేయండి. మొత్తం టర్నింగ్సే కాబట్టి మొత్తం కూడా కట్స్ ఇచ్చేయండి. బోట్ నెక్కి డ్రాప్కి మొత్తం కూడా నీట్గా కట్టించేయాలి. ఈ కట్టు కూడా ఏంటంటే మనం ఇప్పుడు కుట్టేసాం కదా, ఆ కుట్టుకి అవతల పడకూడదు, కుట్టుకి కూడా తాకకుండా నీట్గా కట్టించేయండి. ఈ కట్స్ ఇవ్వడం కోసం మన అంటే కత్తెర అనేది మూతి దగ్గర చాలా షార్ప్గా ఉండేటట్టు సెట్ చేసుకోండి. అలా కట్స్ ఇచ్చేసాక ఇప్పుడు థ్రెడ్ ఎక్కించాలండి. థ్రెడ్ పైపింగ్ చూడండి, థ్రెడ్ అనేది చాలా సన్న థ్రెడ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసేసి ఓన్లీ దారం బయటికి రావాలి. క్లాత్లో నుంచి దారం ఒక్కటే బయటికి రావాలి. క్లాత్స్ మొత్తం అటు సైడ్కి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఓన్లీ దారం వరకే బయటికి రావాలి. అలా వచ్చేటట్టు ఇలాగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ, డబల్ పాదమే మీరు చూస్తున్నట్లయితే ఇదంతా డబల్ పాదము. ఎక్కడ కూడా నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయలేదు. మిషన్కి ఎలా వచ్చిందో డబల్ పాదం అలానే పెట్టేసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే ట్రిక్ మంది ఒకటేనండి. ఒక చిన్న టిప్ చెప్తా చూడండి. థ్రెడ్ గట్టిగా లాగి పట్టుకోండి, క్లాత్ గట్టిగా లాగి పట్టుకోండి. ఈ 2 లాగి పట్టుకుంటూ కుడితే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నాను కదా, ఆ పింక్ క్లాత్కి ఈ బ్లౌజ్ పీస్ బ్లూ కలర్ క్లాత్కి 2 మధ్యలో పడుతుంది కుట్టు అనేది. 2 మధ్యలో పడాలి. టైట్గా లాక్కుంటూ కుట్టాలి. టైట్గా లాక్కుంటూ కుడితేనే మనకి ఇది సన్నగా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది.
ఇక్కడ చూడండి టర్నింగ్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా కుచ్చుగా ఉంటుంది, మంచిగా హోల్డింగ్ చేసుకొని ఇవ్వండి, లేకపోతే ఫినిషింగ్ నీట్గా రాదు, అక్కడ మొద్దుగా వస్తుంది క్లాత్ అనేది. అలా రాకుండా ఉండాలంటే ఇలా చూసుకోండి. ఇక్కడ క్లాత్ చూడండి, మీరు చూస్తున్నట్లయితే లాగి నేను కుడుతున్నాను కదా, అలా లాగుతున్నాను కదా అనేసి స్ట్రైట్గా లాగట్లేదు, ఎలా కరువు ఉందో అలా లాక్కుంటూ ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఇస్తున్నాను. లాగి పట్టుకొని ఫింగర్స్తో గట్టిగా పట్టుకొని కరువు ఎలా అయితే ఉందో అలాగా టర్నింగ్ ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి టర్నింగ్ దగ్గర టర్నింగ్లానే ఇస్తున్నాను, కానీ స్ట్రైట్గా ఏం పట్టుకోవట్లేదు. దారాన్ని థ్రెడ్ని లాగేసేసి పట్టుకుంటూ కరువు దగ్గర మంచిగా 2 హ్యాండ్స్తో లాగినట్టు చేసి నీట్గా చేసుకొని ఫింగర్స్ హెల్ప్తో ఫింగర్తో పట్టుకొని కుట్టడం మొదలెట్టండి. పాదానికి ఇచ్చేయండి ఫింగర్ హెల్ప్తో. మీరు 2 హ్యాండ్స్తో ఏమీ ఇవ్వవసరం లేదు, ఫింగర్స్తో మంచిగా పట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. కుట్టు అనేది రెండింటి మధ్యలో పడుతుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది, సన్నగా కూడా వస్తుంది. డబల్ పాదం మీద కూడా సన్నగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి టర్నింగ్ పాయింట్కి వచ్చేసరికి క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి, నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. వీ షేప్లో రావాలి క్లాత్, ఒకదాని మీద ఒకటి మడత పెట్టినట్టు రావాలి, కానీ కుచ్చుగా ముడతగా పెట్టేయొద్దు, మొద్దుగా వచ్చేస్తుంది లేకపోతే. ఇలాగా నీట్గా సెట్ చేసుకొని మీ దగ్గర టెస్టర్ ఉంటే టెస్టర్తో నీట్గా తోసేయండి. లోపలికి తోసేసి మీరు ఖచ్చితంగా సూది లోపల ఉంచాలి, పాదం పైకి లేపినా కానీ సూది లోపల ఉంచాలి, ఎక్కడ కూడా సూదిని స్కిప్ చేయకండి. మీది ఎండింగ్ అంతా అయిపోయేదాకా కూడా అస్సలు స్కిప్ చేయకండి, కుట్టు అనేది అస్సలు స్కిప్ చేయకండి. సూది లోపల ఉంచితే మనకి ఎక్కడ స్కిప్ అవ్వదు అనమాట. ఇలా లాక్కుంటూ నీట్గా థ్రెడ్ పైపింగ్ ఇచ్చేయచ్చు. థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేస్తే. మీరు ఒకసారి ట్రై చేయండి. డబల్ పాదం మీద కూడా చాలా ఈజీగా బిగినర్స్ భయం లేకుండా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ మీదే అయిపోతుంది. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో థ్రెడ్ పైపింగ్ అనేది, సన్నగా నీట్గా వచ్చేసింది. చూసినట్లయితే సన్నగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇలాగ కొంచెం ఐరన్ చేసామంటే కొంచెం పైకి లేగడం కూడా ఉండదు. ఇప్పుడు ఈ చివర్లా మొత్తం కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ చివర్లా ఇక్కడ టర్నింగ్ దగ్గర మాత్రం మంచిగా వీ షేప్లో ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా నీట్గా పెట్టేసుకుంటే మనకి వేస్టేజ్ అనేది కనపడదు. ఇలా వేస్టేజ్ కనపడకుండా నీట్గా కుట్టేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టేసుకోండి, లేకపోతే చేతి పని చేసుకునే వాళ్ళు చేతి పని చేసేసుకోవచ్చు. మనం కస్టమర్స్ బట్టి ఫినిషింగ్ అండి, ఇన్విజిబుల్గా కూడా ఇచ్చేయచ్చు ఫినిషింగ్ అనేది, కానీ మనకి కస్టమర్స్ ఇచ్చే రేట్ బట్టి నేను ఫినిషింగ్ ఇస్తాను. అందుకే లోడింగ్ పద్ధతి అనేది చెయ్యను. లోడింగ్ పద్ధతి చేయాలంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ బట్టే నేను లోడింగ్ పద్ధతి అయినా కానీ ఫినిషింగ్ అయినా కానీ ఇస్తానన్నమాట. అలా అని మనం ఎక్కడ కూడా ఫినిషింగ్ నీట్నెస్ అనేది పోదు. చూడండి ఇలా కూడా నీట్గా ఉంటుంది. మనం కనుక టైలరింగ్లో కొంచెం నీట్నెస్ కానీ పోయిందా లేదా నీట్ ఫినిషింగ్ ఇవ్వకపోతే కనుక మనకి మళ్ళీ కస్టమర్స్ రారు. కాబట్టి నీట్ ఫినిషింగ్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదు. అంటే నీట్ ఫినిషింగ్ ఎలా వచ్చినాయి ఏం కాదు, ఎంత ఇస్తే వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వట్లేగా సరిగ్గా అనేసి అనుకొని ఫినిషింగ్ అయితే మిస్ చేయొద్దు మీరు. ఇప్పుడైతే మనకి నెక్ అయిపోయింది కదా, ఇంకా డాట్స్ వేస్తున్నాను చూడండి. డాట్స్ వచ్చేసేసి ఇక్కడ మనకు సైజ్ బట్టి ఉంటుంది. పెద్ద సైజు వాళ్ళకైతే 3/4 ఇంచ్ తీసుకోండి, చిన్న సైజు వాళ్ళకైతే 1/2 ఇంచ్ విడ్త్ తీసుకోండి. హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ డాట్స్ కూడా సైజ్ బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి 1/2 ఇంచే కాదు, పెద్ద సైజు వాళ్ళకి 3/4 ఇంచ్ పెట్టండి. డాట్ పట్టి కూడా మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, వెనక బ్యాక్ నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే 4 ఇంచెస్ పెట్టేసుకొని స్ట్రైట్గా డాట్ ఇచ్చేసాను. ఓకేనా, డాట్స్ అనేది ఫినిష్ అయిపోయింది మనకి. ఇప్పుడు నడుం పట్టి తీసుకుంటున్నాను. నడుం పట్టి 2 పీసెస్గా తీసుకున్నాను కదా, వాటిని జాయింట్ చేసేస్తున్నాను. ఇలా చూడండి, జాయింట్ చేసేసి ఇలా జాయింట్ చేసేయండి. 2 కూడా ఒక కుట్టిచ్చేస్తే సరిపోతుంది. ఒక కుట్టిచ్చేసేసి ఇప్పుడు కోరస్ అనేది మొద్దు పీస్ ఉంది కదా, అది బ్లౌజ్కి వెళ్ళి పెట్టేశాను. కటింగ్ పీస్ అనేది కుట్లకి వెళ్ళి పెట్టేశాను. ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చుతోనే కుట్టండి. పాదం మందం ఖర్చుతో కుట్టేసేసి ఇలా నీట్గా కుట్టేసేయండి. నడుం పట్టి అనేది మనకి ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటే ఇంకో సైడ్ కోరస్ కూడా పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది.
ఇప్పుడు చూడండి టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ. టాప్ స్టిచ్ అనేది ఇలా లాగి పట్టినట్టు చేసి నడుం పట్టి మీదే పడాలి. ఆ కుట్టు అనేది నడుం పట్టి మీదే పడాలి, బ్లౌజ్ పీస్ మీద పడకూడదు. అలా టాప్ స్టిచ్ ఇవ్వడం వల్ల లైనింగ్ క్లాత్ అనేది మంచిగా హోల్డ్ అయిద్ది అనమాట, మంచిగా మడత పడిపోద్ది. ఇప్పుడు మనం మడత పెట్టి కుట్టినా కానీ లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. టాప్ స్టిచ్ ఇవ్వకపోతే కనుక లైనింగ్ క్లాత్ అనేది వేసుకున్నాక బయటకు వచ్చేస్తుంది, గలీజ్గా కనిపిస్తుంది. కాబట్టి టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసేసి మధ్యలో కుడుతున్నాను. మధ్యలో కుట్టేసేస్తే మనకి చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చివర్లో కుడితే ఏంటంటే చేతి పని దారంలో కలిసిపోయి తర్వాత కుట్లు ఇప్పదీయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మధ్యలో కుట్టేయండి. ఇలాగ మధ్యలోకి నీట్గా కుట్టేసేయండి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫినిష్ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ డోరీలు పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ అంతేనే, ఎంత బాగా వచ్చిందో చూసారా. బోట్ నెక్ విత్ డ్రాప్ మనకి చాలా ఈజీగా నీట్గా కుట్టేయడం చూపించాను కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ డాట్స్ వేసుకోవాలి. డాట్స్ మెజర్మెంట్ అనేది కటింగ్ వీడియోలో పెట్టాను, మీరు చూడకపోతే కనుక ఒకవేళ కటింగ్ వీడియోలో చూడండి, లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో ఉంటుంది చూడండి. ఇప్పుడు డాట్స్ అయితే మెయిన్ డాట్ కొత్తగా కోన్ షేప్లో కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ ఉక్స్ పట్టి గజపట్టి సైడ్ అయితే ఒక పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. చంక డాట్ కూడా సేమ్ అంతే, పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. చంక డాట్ కూడా పాదం మందం మనం పెట్టిన మెజర్మెంట్స్ లాగా కుట్టేసేయండి. చూడండి డాట్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో పార్ట్, సెకండ్ పార్ట్ కూడా చాలా ఈజీగా సేమ్ కోన్ షేపు కరెక్ట్గా షార్ప్గా కోన్ షేప్ రావాలి. ఉక్స్ పట్టి గజపట్టికి వెళ్ళి పాదం మందం ఖర్చు ఉంటే సరిపోతుంది. చంక డాట్ కూడా అంతే, పాదం మందం ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కుట్టేటప్పుడు ఖచ్చితంగా లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి పట్టుకోండి. లైనింగ్ మెయిన్ క్లాత్ సిల్క్ క్లాత్స్ స్కిప్ అయిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా పట్టుకొని పెట్టేసేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది నేను ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ని ఏ పీసో కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎదురు బొదురు పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఎదురు బొదురు పెట్టేసుకొని దేనికి సెట్ చెక్ చేసుకొని ఇలా ఇప్పుడు మనం దానికేమో ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది, షేప్ బెల్ట్ చూడండి ఇలా పెట్టేసుకొని ఇలాగా స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి ఒక పందం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసింది కదా, మెయిన్ని సమోసా మోడల్లో కొంచెం అంత పెట్టేసేసి డాట్ అస్సలు కుట్టుపడదు. డాట్ ఖర్చు పైకి ఉంది కదా, అది దాని మీద అస్సలు కుట్టుకోకూడదు. పడడం వల్ల వేసుకున్నాక ఫిట్టింగ్ అనేది టైట్గా ఉంటుంది. కాబట్టి అది ఫ్రీగా వదిలేస్తేనే మనకి కూడా ఫ్రీగా ఉంటుంది వేసుకున్నాక. కాబట్టి అలా వేసేయండి. వదిలేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఎప్పుడైనా రెండో కుట్టు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా దాని మీద నుంచే రావాలి. మనకి బ్లౌజ్ అనేది టైట్ నీట్గా ఉంటుంది. డబుల్ అనేది ఒకదాని ఒకటే రావాలి. ఇలా చూడండి, షేప్ బెల్ట్ అనేది అయిపోయింది. రెండో షేప్ బెల్ట్ తీసుకోవాలి. రెండో షేప్ బెల్ట్కి ఏమో ఫ్రంట్ పార్ట్ కింద వస్తుంది, షేప్ బెల్ట్ పైన వస్తుంది. కొంచెం అంత కోన్ షేప్ అంతా వదిలేసేసి షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్కి పెట్టేసి సేమ్ పాదం మందంతో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఫ్రంట్ డాట్ ఉంది కదా, డాట్ అనేది ఇలా హోల్డ్ చేసేయండి కిందికి. ఫ్రంట్ డాట్ అనేది కిందికి హోల్డ్ చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేసేసి మళ్ళీ రెండో కుట్టు కూడా ఇచ్చేయండి ఖచ్చితంగా. షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండో కుట్టు అనేది కంపల్సరీ. రెండో కుట్టు కూడా సేమ్ దాని మీద నుంచే ఇచ్చుకుంటూ రండి. డాట్ మీద మాత్రం అస్సలు కుట్టు పడకుండా చూసుకోండి. డాట్ మీద కుట్టు పడకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసేయాలి. ఇంతే, చూసారు కదా షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ బోట్ నెక్ ఇచ్చాను కాబట్టి ఉక్స్ పట్టి కజా పట్టి అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్ ఇచ్చాను నేను. ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్ ఉంది కాబట్టి అలా ఉంది. ఇక్కడ ఉక్స్ పట్టి కజా పట్టి కోసం తీసుకున్న క్లాత్ సరిపోద్దో లేదో ఒకసారి ఇలా పెట్టి చూసుకున్నాను. ఉక్స్ పట్టి కజా పట్టికి సరిపోతుంది. సరిపోయేంత చూసుకొని స్ట్రైట్గా ఒక 3-4 ఇంచెస్ మందం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
ఇలా చూడండి. స్ట్రైట్గా రావాలి అనుకుంటే ఒకసారి స్కేల్ పెట్టి మరీ మెజర్మెంట్ చేసుకోండి. బిగినర్స్కి అయితే చూడండి ఎలా అయితే స్ట్రైట్గా డబ్బా షేప్లో నీట్గా వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని స్కేల్ పెట్టి మరీ లైన్ గీసుకొని మరీ కట్ చేసేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి సరిపోతుందో లేదా. క్లాత్ అనేది ఖర్చులతో సహా చూసుకోవాలి. చూసామంటే చూసాం కాదు, కింద మనం మడతెట్టి కుడతాం కదా, ఆ కుట్టేది కూడా కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోవాలి. అలా చూసుకునే మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కథపట్టి కోసం 2 పీసెస్ తీసుకున్నాను కట్ చేసుకొని. ఎక్స్ట్రా షేప్ బెల్ట్స్ అనేవి ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది ఏరియా వైజ్ ఉంటుంది. మీ సైడ్ ఏరియా వైజ్ ఉక్స్ పట్టి ఎటు కాజాపట్టి ఎటు ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. కాజాపట్టికి వచ్చేసేసి వెనక నుంచి స్టార్ట్ చేయాలి. బ్లౌజు బ్యాక్ పార్ట్ నుంచి వేస్టేజ్కి వెళ్ళి నుంచి క్లాత్ పెట్టాలి. కొంచెం అంత హోల్డ్ చేసి పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ రండి. ఖచ్చితంగా కాజాపట్టి అనేది వెనక నుంచి స్టార్ట్ చేయండి. వెనక నుంచి ముందుకు హోల్డ్ చేయాలి కాజాపట్టి అనేది. ఇప్పుడు వెనక నుంచి ముందుకు హోల్డ్ చేయాలి కాజాపట్టి అనేది. ఓకేనా? ఇలాగా ఓపెన్ చేసేసి ఇప్పుడు చూడండి ఇలా హోల్డ్ చేయండి. ఇలా మీకు ఎన్ని హోల్డింగ్స్ అయితే వస్తాయో ఒకసారి చెక్ చేసుకొని మీరు కాజాపట్టికి ఎంత క్లాత్ పెట్టాలనుకుంటున్నారో చూసుకొని అంత క్లాత్ పెట్టుకుంటూ ఎన్ని హోల్డింగ్స్ వస్తాయో అన్ని హోల్డింగ్స్ చూసుకొని కరెక్ట్గా ఇట్లానే పెట్టుకొని పాదం కింద పెట్టేసేయండి. అలా తీసుకెళ్ళి పాదం కింద పెట్టేసేసి కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని తిన్నగా చివరి కుట్టు రావాలి. ఇప్పుడు గీతలాగా ఎలా వచ్చిందో హోల్డింగ్, ఆ హోల్డింగ్ మీద చివరి కుట్టు రావాలి. అంతే, చివరికి కుట్టు రావాలి. లాస్ట్కి ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఓకేనా? కాజాపట్టి అయిపోయింది మనకి. ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ తీసుకొని కొంచెం అంత క్లాత్ని హోల్డ్ చేసేసి పాదం కింద పెట్టేసేయండి. కొంచెం అంత క్లాత్ని హోల్డ్ చేసేసి పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి. స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేసి ఇప్పుడు మనకి హోల్డ్ చేసుకోవాలి. ఎన్ని హోల్డింగ్స్ అయితే వస్తాయో ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా హోల్డ్ చేసేసుకొని కరెక్ట్ క్లాత్ని మడతా ఎలా వచ్చిందో కుట్టు ఎక్కడికి వచ్చేసామో అక్కడ కరెక్ట్ కుట్టు రావాలి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి అలానే సమానంగా పాదం కింద ఇచ్చేయండి. అలా పాదం కింద పెట్టేసేసి ఇప్పుడు మడత మీద నుంచే కుట్టుకుంటూ రావాలన్నమాట. కరెక్ట్గా మడత మీదే పడాలన్నమాట కుట్టు అనేది. అలా ఇచ్చేయాలి కుట్టు. ఎండింగ్లో రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి కథపట్టి అనేది 2 సమానంగా ఉన్నాయో లేవో ఇలా పట్టుకొని చూసుకోండి. 2 సమానంగా వచ్చేలా చూసుకొని ఇట్లా షోల్డర్స్ కూడా కరెక్ట్గా పట్టుకొని 2 సమానంగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది లైట్గా, ఆ కొంచెం అనేది కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి ఇలాగా సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అలాగా 2 సైడ్స్ చెక్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా చూడండి. థ్రెడ్ పైపింగ్ చేసుకోవడం కోసం మనం ఒక సైడ్ వదిలేసిన సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఇలాగ పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. ఒక సైడ్ ఏమో కుట్టేసి ఉంటుంది క్లాత్, ఒక సైడ్ ఏమో వదిలేసి ఉంటుంది కదా, ఆ వదిలేసిన సైడ్ నుంచి ఒక పాదం మందం ఖర్చు పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. ఒక పావు ఇంచు మందం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసేసి కట్ చేసేయండి. ఆ పావు ఇంచు వదిలేసింది లోపలికి తోసేయండి, కిందికి ఇలా తోసేసి హోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్లో ఇచ్చేసేసి ఇప్పుడు థ్రెడ్ ఎక్కిచ్చే ముందుగా ఒకసారి కాట్లు పెట్టేసేయండి. రౌండ్గా మొత్తం కాట్లు పెట్టేసేయండి. కరువు తిరగడం కోసం కాట్లు పెట్టేసేసి థ్రెడ్ పైపింగ్ పెట్టేసేయండి. థ్రెడ్ అనేది ఇట్లా క్లాత్లో మన థ్రెడ్ పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్లో పెట్టేసేసి థ్రెడ్ వరకే బయటకు వచ్చేలాగా చూసుకోండి. థ్రెడ్ వరకే బయటకు వచ్చేలాగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా లాక్కుంటూ కుట్టండి. పాదం కింద పెట్టేసామంటే మనకి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. స్టార్టింగ్ కొంచెం కుట్టేసేసి బిగినర్స్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ కొంచెం కుట్టేసేసి టైట్గా లాక్కుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి. ఇలాగా టైట్గా లాక్కుంటూ ఫింగర్స్తో పట్టుకుంటూ ఎక్కడ కరువు వచ్చే దగ్గర కరువుగా తిరుక్కుంటూనే ఇవ్వాలి. అడ్జస్ట్మెంట్ అనేది స్ట్రైట్గా లాగినట్టు చేసి కుట్టొద్దు, కరువుగా ఇచ్చేయండి. ఇలాగా ఎండింగ్లో థ్రెడ్ కట్ చేసేసి దాంట్లో హోల్డ్ చేసేసి
ఫోల్డింగ్ చేసేసి ఎండింగ్లో క్లోజ్ చేసినట్టు చేసేసి కుట్టేసేయండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. అంతే. థ్రెడ్ పైపింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసాం మనం. సేమ్ యాజ్ యూజ్గా ఇంకో పార్ట్ కూడా పెట్టేసేసి చుట్టూ కూడా కుట్టేశాను నేను. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి 2 పార్ట్లు కూడా కట్టేశాను. చూడండి 2 పార్ట్స్ కుట్టేసేసాను. ఎదురు బదురు పెట్టి చూసుకున్నాను, కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకొని ఒకసారి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి మళ్ళీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని షోల్డర్ జాయింటింగ్ ఇచ్చేస్తున్నాను. షోల్డర్ జాయింటింగ్ అనేది ఒక పాదం మందం ఖర్చు వదిలేసేసి స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. నెక్కి వెళ్ళే ఇవ్వాలి షోల్డర్ జాయింటింగ్ అనేది. ఎప్పుడైనా సరే షోల్డర్కి వెళ్ళి నుంచి ఇవ్వద్దు, నెక్కి వెళ్ళి నుంచే ఇవ్వండి. రఫ్ ఇచ్చేసేసి అంటే నెక్కి వెళ్ళి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి 2 కుట్లు ఇవ్వండి. ఒక కుట్టు కాదు 2 కుట్లు ఇవ్వండి ఎప్పుడైనా సరే. 2 కుట్లు కుట్టేసేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా రెండో సైడ్ కూడా ఒక పాదం మందం ఖర్చు వదిలేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి స్ట్రైట్గా కుట్టండి. స్ట్రైట్గా కుట్టేసేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలా ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. ఎప్పుడైనా సరే నెక్ సైడ్ నుంచే రావాలి కుట్టు అనేది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేద్దాం. చూడండి హ్యాండ్ జాయింటింగ్ కోసం నేను అతుకులు పడేవి మొత్తం కూడా అతుకులు వేసేసేసి మొత్తం రెడీ చేసి పెట్టాను. ఇక్కడ రాశి పఫ్ హ్యాండ్ కావాలన్నారు, రాశి పఫ్ హ్యాండ్ని రెడీ చేసి పెట్టాను. కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియోలో చూడండి రాశి పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది ఎలా వస్తుందో, ఎలాగా ఇచ్చాను నేను, ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్కి కూడా థ్రెడ్ పైపింగ్ ఎక్కిచ్చేస్తున్నాను. సేమ్ ఇందాక అట్లానే ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ క్లాత్ని. బిగినర్స్ ఫస్ట్ హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రైట్గా వస్తుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. థ్రెడ్ అనేది ఇలా పెట్టేసేసి థ్రెడ్ అనేది బయటకు వచ్చేలాగా చూసుకొని ఇలాగా థ్రెడ్ అనేది బయటకు వచ్చే అంటే ఓన్లీ దారం వరకే మనకి బయటకు ఉండాలి ఇటు సైడ్ పాదంకి వెళ్ళి. బిగినర్స్ అయితే ఫస్ట్ హ్యాండ్కి వెళ్ళే మీరు ట్రై చేయండి. హ్యాండ్కి వెళ్ళి ట్రై చేస్తేనే మంచిగా వస్తుందన్నమాట. అంటే స్ట్రైట్ థ్రెడ్ పైపింగ్ నేర్చుకున్నాకే కరూస్ థ్రెడ్ పైపింగ్ నేర్చుకోండి. అసలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పద్ధతిలో కుడితే కనుక బిగినర్స్ కూడా డైరెక్ట్గా బ్లౌజ్ కుట్టేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది థ్రెడ్ పైపింగ్ అనేది. ఏమీ పెద్ద కష్టం ఏమీ కాదు. టైట్గా పట్టి లాగినట్టు చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే నీట్గా వచ్చేస్తుంది. అది పెద్ద ఇష్యూ కూడా కాదు అసలు. చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి థ్రెడ్ పైపింగ్ అనేది. హ్యాండ్కి నేర్చేసుకుంటే ఫస్ట్ చాలా మీరు బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ చేసేయండి. హ్యాండ్స్కి చేసేసాకే నెక్కి చేయండి. అప్పుడు మీకు కూడా కొంచెం కుట్టి ఉంటుంది కాబట్టి చేయి తిరిగి ఉంటుంది కాబట్టి ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, అంతే. ఎడ్జెస్ అనేది మీరు మీ ఇష్టం. చేతి పని చేసుకుంటే చేతి పని చేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చేతి పని కన్నా నన్ను అడిగితే మిషన్తో కుట్టేస్తేనే మనకి బర్డెన్ తగ్గిద్ది, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అంతే. థ్రెడ్ పైపింగ్ చేసేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రాశి పఫ్ ఇలా కుర్చీలు పెట్టేసి రాశి పఫ్ ఎక్కిచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కాట్ పెట్టుకున్నాం కదా, ఆ కాట్ అనేది షోల్డర్ మిడిల్లో రావాలి. ఇలా షోల్డర్ మిడిల్లోకి వచ్చేసేసేయాలి. ఒకసారి మెజర్ కూడా చేసి చూడండి. కాట్ అనేది ఎక్కడ దాకా వస్తుందో మనకు అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి కుర్చీలు పెట్టాలనేది కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు కాట్ దగ్గరికి షోల్డర్ మిడిల్లోకి కరెక్ట్గా పాదం ఇచ్చేయండి, పాదం కింద పెట్టేసేయండి. కుర్చీలు అనేవి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఆపోజిట్లో పెట్టాను నేను. ఇప్పుడు పాదంకి వెళ్ళి ఇట్లా హోల్డ్ చేసుకుంటూ పెడుతున్నాను. ఒక 3-4 కుర్చీలు వచ్చాయి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసేసి పాదంకి వెళ్ళి అటు హోల్డ్ చేసుకుంటూ పెట్టేసేసాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయేంత క్లాత్ ఉందో లేదో చూసుకొని సైడ్ జాయింటింగ్ దాకా కరెక్ట్గా సరిపోయేంత క్లాత్ ఉందో లేదో చూసుకొని కుట్టేసాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఒక ఫ్రిల్ పెడదును, కొంచెం తక్కువ ఉంటే ఒక ఫ్రిల్ ఇప్పుదును అనమాట. అందుకని అట్లా చెక్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మనం కాటు పెట్టిన దగ్గరికి కరెక్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి. ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టించుకుంటూ వస్తున్నాను కదా, రెండో కుట్టించుకుంటూ వచ్చేటప్పుడు ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు ఇటు సైడ్ పాదంకెళ్ళి, ఇందాక పాదంకెళ్ళే ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ పాదంకెళ్ళే ఇస్తున్నాను. కానీ అవి అనేవి ఆపోజిట్ ఫామ్ అవుతాయి అన్నమాట.
రెండు కూడా పాదంకెళ్ళే ఇచ్చాం, కానీ మనం క్లాత్ అనేది ఆపోజిట్లో తిప్పాము. క్లాత్ తిప్పాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నాకు 4 హోల్డింగ్స్ దాకా వచ్చాయి కుర్చీలు. ఆ 4 హోల్డింగ్స్ వరకు కాట్ ఎక్కడికి పెట్టానో నేను కటింగ్ వీడియోలో చూడండి. కాట్ అంటే ఏంటి, ఎలా పెట్టానో, ఎక్కడికి అక్క ఊరికూరినే కాట్ అంటుంది అనేవి మొత్తం కూడా క్లారిటీగా అర్థమవుతుంది మీకు కటింగ్ వీడియో చూస్తే. హ్యాండ్ కటింగ్, రాసి పఫ్ హ్యాండ్ కటింగ్ మొత్తం కూడా పెట్టాను. ఇప్పుడు కాట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోండి వస్తుంది అనమాట. మనకి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ క్లాత్ కూడా ఎక్కువ తక్కువ ఏమీ రాదు, కరెక్ట్గా సరిపోయేంత వస్తుంది. చూసారు కదా, ఇలా పెట్టేసేసి కుట్టేసేయాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో కుట్టు కూడా ఇచ్చేసేయాలి. ఎప్పుడైనా సరే రెండో కుట్టు అనేది కుట్టు మీద కుట్టే రావాలి. పాదం మందం ఖర్చు అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ రండి. ఓకేనా. చూసారు కదా, హ్యాండ్ పఫ్, రాసి పఫ్ హ్యాండ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు. కటింగ్లోనే ఉంటుంది మొత్తం. కటింగ్ వీడియో చూడండి. ఇక్కడ చూడండి పఫ్ ఎంత బాగా వేసిందో మీకు. పఫ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేస్తాను. చూడండి, థ్రెడ్ పైపింగ్తో రాసి పఫ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో నీట్గా వచ్చేసింది. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జాయిన్ చేసేస్తాను. సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎటో కూడా ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకొని పాదం కింద పెట్టేసేసి ఇందాక ఎలా అయితే ఇచ్చామో కుర్చీలు అలానే పాదంకెళ్ళి ఇవ్వండి. ఇందాక పాదంకెళ్ళి ఇచ్చాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాదంకెళ్ళి కుర్చీ ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా హోల్డ్ చేసుకోండి. ఇట్లా ఫ్రిల్స్ అనేవి హోల్డ్ చేసుకుంటూ నీట్గా హోల్డ్ చేసుకుంటూ ఒక 3-4 ఫ్రిల్స్ వస్తుంది. నాకు 4 ఫ్రిల్స్ వచ్చాయి. ఆ 4 ఫ్రిల్స్ ఇచ్చేసేయండి. మీకు ఫ్రిల్స్ పెట్టడం రాకపోతే కనుక చిన్న టెస్టర్ అనేది తీసుకొని ఇలాగ హోల్డ్ చేసేసి పాదంకెళ్ళి మడత పెట్టేసేయండి. మడత పెట్టేసి ఫ్రిల్స్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకి సరిపోండి క్లాత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, నాకైతే కరెక్ట్గా లేకపోయేసరికి ఒక ఫ్రిల్ తీసేసేసి ఇప్పుడు అలా కుట్టుకుంటూ వచ్చేయండి. మొత్తం ఎండింగ్ వరకు కుట్టేసేసి మళ్ళీ రెండో కుట్టిచ్చేయండి. నాకు ఇక్కడ కొంచెం మెయిన్ క్లాత్ తగ్గింది. ఆ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది ఒకటి తీసేసుకొని మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోండి పెట్టేశాను. మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అది కరెక్ట్గా సరిపోద్దో లేదో చూసి వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. సేమ్ మొత్తం జాయిన్ చేసేసాక కరెక్ట్గా లైనింగ్ వరకు కట్ చేసేయాలి, చుట్టూ కట్ చేసేయాలి. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ మళ్ళీ ఎక్కడైతే ఆపేసామో 1 ఇంచు మందం పైకి ఆపేసాను. ఆ ఇంచు మందం మళ్ళీ పైనుంచి పట్టుకొని మొత్తం కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. ఒక కుట్టు మీద కుట్టు వచ్చేలాగా పాదం మందం ఖర్చు పెట్టామంటే ఒక కుట్టు మీద కుట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది. రెండో కుట్టు ఇచ్చేటప్పుడు కింద క్లాత్ ఏమైనా పడుతుందేమో, ముడత పడుతుందేమో అని చెక్ చేసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు షోల్డర్స్ భాగం అనేది పైకి పెట్టేసేసి హ్యాండ్ భాగంలోనే నుంచి ఒక 2-3 కుర్చీలు ఇచ్చుకుంటూ ఇలాగ నీట్గా కుట్టండి. మనం కాట్ ఎక్కడికైతే పెట్టామో అక్కడ దాకా కుర్చీలు ఇచ్చుకుంటే సరిపోతుంది. అక్కడ దాకా కుర్చీలు ఇచ్చేసాక సరిపోండి క్లాత్ ఉందో లేదో ఇలా చెక్ చేసుకొని మొత్తం కొంచెం ఎక్స్ట్రా ఉంది అది కూడా కుర్చీ ఇచ్చేసేసి ఇంకా స్ట్రైట్గా కుట్టు అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరువు తిరిగే దగ్గర ఎక్కడ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, హ్యాండ్ లాగొద్దు, రెండు లాగకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి. లాగినట్టు చేస్తే కనుక మనకి ఫినిషింగ్ నీట్గా రాదు. లాగకుండా నీట్గా కుట్టేసేయండి. ఇలా రెండో కుట్టు కూడా ఇచ్చేసామంటే మన హ్యాండ్స్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి, హ్యాండ్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రాసి పఫ్ హ్యాండ్స్ అంటారు కదా, రాసి పఫ్ హ్యాండ్స్ అనేవి మనకి ఫినిష్ అయిపోయింది. చూడండి, పఫ్ అనేది లైనింగ్ క్లాత్ని ఇలా కొంచెం లేపామంటే అదే లెగిసిపోతుంది. మస్తు నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చేయాలి. సైడ్ జాయింటింగ్స్ కోసం ఇలా చూడండి, షోల్డర్స్ మిడిల్లో ఇలా పట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని హ్యాండ్స్ని కరెక్ట్గా పట్టుకోండి.
రెండు హ్యాండ్స్ కూడా చంక దగ్గరికి ఇలా పట్టుకొని నీట్గా పట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ చూడండి. ఫస్ట్ ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ చూడాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసి బ్యాక్ పార్ట్ సైడ్ ఆర్మ్ లూజ్ కానీ హ్యాండ్ లూజ్ కానీ ఏది తీసుకున్నా కానీ బ్యాక్ సైడ్లో నుంచి లూజ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ నుంచి చూడండి. బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ని ఇలా పట్టుకొని ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చులతో సహా ఆర్మ్ లూజ్ని పట్టుకొని ఇలాగా ఖర్చులతో సహా పట్టుకొని ఇలా లాగినట్టు చేసి ఇలా పట్టుకొని చూడండి. ఎక్కడికైతే వచ్చింది ఇక్కడ నాకు కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు లైన్ దాకా వచ్చింది. అందుకనేసి ఇక అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. కింద నడుము లూజ్ కూడా చెక్ చేసుకున్నాను. కరెక్ట్ 2 ఇంచెస్ ఖర్చుల దాకా వచ్చింది. అందుకని చెప్పేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనం అయితే ఆర్మ్ లూజ్ దగ్గర అయితే కుట్టు అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. అప్పుడే మనకి ప్లస్ మార్క్ వస్తుంది. కరెక్ట్ కుట్లు అనేవి కింద కుట్టు పైన చంక కుట్టు ఉంది కదా, అది కిందది పైనది సమానంగా పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ నుంచి నడుము లూజ్కి కుట్టేయండి. ఆర్మ్ లూజ్ నుంచి నడుము లూజ్కి 2 ఇంచెస్ ఖర్చుల లైన్ మీద నుంచే కరెక్ట్గా వచ్చింది. అలానే కుట్టేసాను. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఒక 3 కుట్లు ఇచ్చేయండి. ఎక్స్ట్రా 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఏమొద్దండి, ఎందుకంటే కట్టేలాగా బిగుసుకుపోయినట్టు అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఇచ్చేస్తే ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. సేమ్ యాజ్ టీజ్గా 3వ కుట్టు కూడా ఇచ్చేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. అంతేనండి. సైడ్ జాయింటింగ్ కూడా అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ జాయింటింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోయి ఉంటే కనుక ఈ ఎక్స్ట్రా పీస్ అనేది వేస్టేజ్ అనేది కట్ చేసేయండి స్ట్రైట్గా. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కొంచెం కాట్ అనేది వచ్చింది నాకు. నేను ఫస్ట్ స్టార్టింగ్ చూడలేదు. చూసుంటే కనుక అక్కడ ఏదో ఒక జాయిన్ చేసేద్దును. ఆ కాట్ ఎలా మిస్ అయిందో కానీ మిస్ అయింది నాకు. అయితే చంకలోనే కదా కనిపించదు, అందుకని నేను చెప్పేసేసి రఫ్ ఇచ్చేసాను. ఇక్కడ నేను కొంచెం హోల్ పడినట్టు వచ్చింది ఆ క్లాత్. నేను ఆ క్లాత్ని చూసుకోలేదు, మెయిన్ క్లాత్. అందుకని చెప్పేసి చంకలో వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి రఫ్ ఇచ్చేసాను. ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసాను అనమాట. మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేసి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది. అసలు హోల్ పడిందా లేదా అన్నట్టు అయిపోయిందనమాట రఫ్ ఇస్తే. అలా ఫినిషింగ్ ఇచ్చేయండి. ఒకవేళ అదే మనం కుట్టక ముందే చూసుంటే కనుక అక్కడ వేరే క్లాత్ అతకన్నా ఎద్దును నేను. అక్కడ నేను చూసుకోలేదు. మెయిన్ నీట్గా రఫ్ ఇచ్చేస్తే సరిపోయింది. కస్టమర్కి కూడా చూపిస్తాను, ఇచ్చే ముందే చూపిస్తాను. ఇలా కొంచెం స్కిప్ అయిందిరా, ఏం కాదు రఫ్ ఇచ్చేసాను, సూపర్ ఉంటుంది అని. ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను చూడండి. వేస్టేజ్ అనేది ఇక్కడ వేరే క్లాత్ వచ్చేసింది. మీరు చూస్తున్నట్టయితే లీవ్స్ వచ్చాయి కదా. ఇప్పుడైతే సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక అట్లానే స్ట్రైట్గా పట్టుకొని బ్యాక్ పార్ట్ ఇట్లా చూడండి. ఇందాక ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా, హ్యాండ్స్ సమానంగా పట్టుకొని ఇందాక కుట్టిన కొలతలు బట్టే తీసుకుంటున్నాను. ఎలాగో 2 ఇంచెస్ ఖర్చులకే వచ్చింది కాబట్టి నేను షోల్డర్ ఆర్మ్ రౌండ్ దగ్గర అదే 2 ఇంచెస్ ఖర్చులది దానికి జాయింట్ చేసేస్తున్నాను. హ్యాండ్ లూజ్ తీసుకొని అదే 2 ఇంచెస్ ఖర్చులకి జాయింట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్గా 2 ఇంచెస్ ఖర్చుల దగ్గరికి ఆర్మ్ రౌండ్ లూజ్కి, హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ రౌండ్ లూజ్కి తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసాను. మళ్ళీ కిందికి కూడా నడుం లూజ్ కూడా అంతే 2 ఇంచెస్ ఖర్చులకే సరిపోయింది నాకు. అందుకని 2 ఇంచెస్ ఖర్చుల దగ్గరికే తిన్నగా కుట్టేసుకుంటూ వస్తున్నాను. ఇలాగా తిన్నగా కుట్టేసేసాను. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి ఒక 3 స్టిచ్చెస్ అయితే ఇచ్చేయండి. 3 స్టిచ్చెస్ ఇస్తే సరిపోతుంది. ఇలా 3 స్టిచ్చెస్ ఇచ్చేస్తే సరిపోతుంది. కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మీరు వీడియోలో చూస్తున్న విధంగా. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎక్కడికక్కడ థ్రెడ్స్ కట్ చేసేయండి. నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి కస్టమర్స్కి. ఎప్పుడైనా సరే నీట్ లుక్ వస్తేనే బాగుంటుంది. చూసారు రాస్పిఫ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో.
ఇంతే మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయినాక ఒకసారి నడుం లూజు, చెస్ట్ లూజు, హ్యాండ్ పొడవు ఇవనేది చెక్ చేసుకోండి. నేను ఇక్కడ డోరీలు పెట్టేస్తే సరిపోతుంది నాకు. ఇలా డోరీలు పెట్టేస్తే కరెక్ట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయినట్టే. ఇంకా డోరీలు పెట్టేసి ఉక్సులు కాజాలు పెట్టేసామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయినట్టే అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది ఇలా చూడండి, నేను ఇక్కడ అతుకు కూడా వేయలేదు, కానీ వేరే పీస్ వచ్చేసింది. అంటే మనం కటింగ్లో అనేది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇది వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే మనం బయట వేసుకుంటాం కదా, అటు సైడ్ హ్యాండ్కి వచ్చేలాగా అడ్జస్ట్ చేయండి. అలా అడ్జస్ట్ చేస్తే కనుక మనకు అతుకులు తగ్గుతాయి, ప్లస్ ఎక్స్ట్రా వేస్ట్ ఇలా వేరే క్లాత్ వచ్చినా కానీ ఏం కాదనమాట. అలా వేసేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ ఈజీగా అయిపోతుంది. ఇలా చూడండి మనకి థ్రెడ్ పైపింగ్ కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇంతేనండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది. వీడియో మొత్తం చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.